హాయ్ హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. ఒక న్యూస్ అండి. ఏపీలో వారందరికీ అకౌంట్ లో డబ్బులు పడేది అప్పుడే ఈసీ క్లారిటీ. ఏపీలో వాళ్ళందరికీ డబ్బులు పడతాయంటే ఈసీ క్లారిటీ ఇచ్చింది. అసలు ఏం జరిగిందో చూద్దాం. ఏపీ ఎన్నికల వేళ సంక్షేమ పథకాలకు సంబంధించిన డబ్బులు జమపై ఉత్కంఠ కొనసాగుతుంది. ఈ అంశం హైకోర్టు పరిధిలోకి చేరగా ఎన్నికల సంఘం నగదు విడుదలపై మరోసారి క్లారిటీ వచ్చింది. ఏపీ ప్రభుత్వం ఈ నెల 13న పోలింగ్ ముగిసిన తర్వాత లబ్ధిదారుల అకౌంట్ లోకి డబ్బులు జమ చేయొచ్చని తెలిపింది. ఈ నెల 13న ఎన్నికల కోడ్ తర్వాత అంటే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఎవరి అకౌంట్ లో వాళ్ళు డబ్బులు జమ చేయొచ్చని హైకోర్టు స్పష్టం చేస్తుందంట. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎన్నికల సంఘం సమాచారం ఇచ్చింది. ఏపీలో 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 కాదండి, ఇది ఏపీలో ఏపీలో పథకాలు డబ్బు పడేది అప్పుడే. ఏపీ ప్రభుత్వానికి సమాచారం పంపిన ఈసీ 13 తర్వాత నిధుల విడుదలకు ఓకే. ఈ మంత్ 13 తర్వాత మనకి రావాల్సిన నిధులు ఏవైతే ఉన్నాయో వస్తాయంట. ఏపీ ఎన్నికల వేళ ప్రభుత్వ పథకాలకు సంబంధించి నగదు విడుదలకు ఎన్నికల సంఘం నో చెప్పింది. ఈ పథకాలకు సంబంధించిన డబ్బుల్ని పోలింగ్ ముగిసిన తర్వాత లబ్ధిదారుల అకౌంట్లోకి జమ చేసుకోవాలని సూచించింది. ఈ మేరకు ఏపీ హైకోర్టు ఎన్నికల సంఘం సమాచారం ఇచ్చింది. ఏపీ ప్రభుత్వం దాదాపు 14,000 కోట్ల పైగా పథకాలకు సంబంధించిన నిధుల విడుదలపై స్క్రీనింగ్ కమిటీ ద్వారా ప్రతిపాదనలు మార్చేయిందని తెలిపింది. 14,000 crores పథకాల రూపంలో డబ్బు ఇవ్వాలంట. సో ఏవే ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వాలి, ఎంతకి ఇవ్వాలి, ఎవరెవరికి ఇవ్వాలి, వీటి పూర్తి నివేదిక ఎలక్షన్ కమిషన్ వాళ్ళ దగ్గరకు వచ్చిందంట. అయితే ఈ నగదు లబ్ధిదారుల అకౌంట్లోకి చెల్లిస్తే ఎన్నికల ప్రక్రియలో కీలకమైన సైలెంట్ పీరియడ్ ఇబ్బంది కలుగుతుందని, లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ దెబ్బతింటుందని తెలిపింది. నెక్స్ట్, ఎన్నికల సంఘం అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని, అలాగే మరోసారి వారికి విజ్ఞప్తి చేయాలని కోర్టు ఏపీ ప్రభుత్వానికి సూచించింది. ఎన్నికల సంఘం అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వాలని, నెక్స్ట్ వారిని విజ్ఞప్తి చేయాలని కోర్టు ఏపీ ప్రభుత్వానికి సూచించింది. చూడండి, ఏపీ ప్రభుత్వానికి తెలిపింది. ఈసీ తీసుకున్న నిర్ణయం తర్వాత పరిశీలన చేసిన వాదనలు వింటామని హైకోర్టు తెలిపింది. ఈసీ తీసుకుని నిర్ణయం చేసి తర్వాత వాళ్ళు ఏవైతే చెప్తారో అప్పుడు వింటారని హైకోర్టు తెలిపింది అంటాడు. విచారణ ఇవాటికి వాయిదా వేయగా ఎన్నికల సంఘం తన నిర్ణయాన్ని కోర్టుకు తెలియజేసింది. మే 11న పోలింగ్ పూర్తవుతుందని, ఆ తర్వాత డబ్బులు అకౌంట్లోకి జమ చేసుకోవచ్చు అని తెలిపింది. 13న పోలింగ్ అవుతుంది కదా, పోలింగ్ అయిన తర్వాత ఎవరి ఖాతాలకు వాళ్ళు డబ్బులు వేసుకోవచ్చని క్లారిటీ ఇచ్చింది. మరి హైకోర్టు పథకాలకు సంబంధించి నిధులు విడుదల అంశంపై ఈసీ నిర్ణయాన్ని పరిశీలించి ఎలాంటి నిర్ణయం తీసుకుందో చూడాలి. హైకోర్టు పథకాలకు సంబంధించి మరి హైకోర్టు ఇప్పుడు పథకాలు ఉన్నాయి, దానికి సంబంధించి ఏం తీర్పిస్తున్నావు, ఏమంటున్నావు మనం చూడాలి ఆఫ్టర్ ఎలక్షన్స్. మొత్తానికి ఏంటంటే హైకోర్టు క్లియర్ గా చెప్పేసింది. ఈసీ హైకోర్టుకు తెలిపింది 13 తర్వాత మేము జమ చేసుకోవచ్చు, ఇలా ఉంటాయని హైకోర్టు కూడా ఓకే చెప్పింది. బట్ పథకాలకు సంబంధించింది కొంచెం ట్విస్ట్ మిగిలింది. రానున్న రోజుల్లో హైకోర్టు ఏం చెప్తున్నా చూడాలి. నేను చెప్తాను, మన పథకాలు ఎక్కడికి పోవు, క్లారిటీగా వచ్చేస్తుంది. నెక్స్ట్ 14,000 crores ఇవ్వాలంట. సో ఏపీ ప్రభుత్వానికి చెప్పింది. నెక్స్ట్ ఏ పథకాలు ఏమున్నాయో ఈసీ హైకోర్టుకు చెప్తే మేము విని పరిశీలించి తీర్పు ఇస్తామని తెలిపింది. చూద్దాం తీర్పు ఏ విధంగా వస్తాం. కానీ మొత్తం ఏంటంటే క్లారిటీ ఇచ్చేసింది. సో ఎవరు అధైర్యపడకండి, మనకు రావాల్సిన బకాయిల నిధులు పథకాలు క్లియర్‌గా క్లారిటీగా వచ్చేస్తాయి. మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు చూస్తుండండి ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.